உங்கள் புழக்கடை தோட்டத்துவாவியில் சங்கவிலீர் வாயிரமிந்து ஆம்பல் வாய் பூம்பினான் செங்கல் பொடிக்கூரை செங்கல் பொடிக்கூரை பல் தவத்தவர் கங்கள் திருக்கோயில் செல்விடுவான் போரந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்குடி சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடா ఏడువర్ ఎంబావాయి. ఇవాళ విశేషం మీకందరికీ కలగలేదు. మాకు ఒక అదృష్టం ఇవాళ సంభవించింది. శ్రీవిల్లిపుత్తూరు నుంచి ఒక జీరు గారు మన వరంగల్కి వచ్చారు. చూశారా? ఇవాళ వెళ్ళి చాలా సంతోషం. అండాళమ్మ గారు నుంచి అవతరించినటువంటి శ్రీవిల్లిపుత్తూరు నుంచి ఒక జీరు స్వాముల వారు వరంగల్ వచ్చారు. నిన్న రాత్రి వచ్చారట. గీతాభవనంలో ఉన్నట్టు నాకు తెలియదు. ఇవాళ 10:30-11ంటికి అయ్యా మేము మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని దర్శించుకుందాం అనుకుంటున్నామని వారి దగ్గర నుంచి వార్త వచ్చింది. వారే స్వయంగా మన ఇంటికి కూడా వచ్చారు. వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. మీరందరూ చాలా మంది వెళ్ళి ఉంటారు, కొందరు వెళ్ళలేకపోవచ్చు కూడా. అదేమిటంటే శ్రీవిల్లిపుత్తూరు నుంచి ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని మనం అనుష్ఠిపోతాము. అమ్మవారి వ్రతాన్ని అనుష్ఠిస్తున్న రోజుల్లో ఆ స్వామి గారు అమ్మవారే మన దగ్గరికి పంపారేమో అన్నట్టుగా విశేషించి మేము కోరకముందే మాకు తెలవకుండానే వారంతట వారే వచ్చి రావటం ఒక ఆశ్చర్యమైన విషయం. సంతోషంగా పెరిగిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఆ గీతాభవనం అక్కడ ఉన్నవాళ్ళు భక్తులు కొందరు వచ్చారు మన ఇంటికి కూడా. உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கவினீர் வாயிலெழுந்து ஆம்பல் வாய் கூம்பினகான் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் నానాదాయ్ నావుడయాయ్. ఈ భాషలో వెనకటి భాషల్లో మంచి నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఒక ఆమెను మేలుకొలిపారు అని చెప్పారు. ఈ భాషలో మేలుకొలుపుతున్నటువంటి ఆమె నావుడయాయ్ అంటే మంచి వాక్చాతుర్యం కలది. చూపులతోటే మనుషుల్ని ఆకర్షించేటువంటిది ఆమె అయితే మాటలతో మనస్సుని ఆకర్షించేటటువంటిది అనమాట. మంచి మంచి మృదువుగా మాట్లాడుతుంటే ఆ మాటలు వింటూ ఎంతసేపు అయినా వింటూ అక్కడే ఉండాలనిపిస్తుంది అన్నమాట. మాటలలో నిజమా వాస్తవమా అది తర్వాత. ఆమె చెప్పిన మాటలు నిజమా కాదా అనుకోకండి. నిజమో కాదు, మాటలలో ఉండేటువంటి చమత్కారం ఎంత చమత్కారంగా అవతల వాళ్ళని నమ్మించడానికి కోసం చాతుర్యంగా మాట్లాడుతుందో ఆ విశేషాన్ని గుర్తించినటువంటి వారు కనుక నావుడయాయ్ మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి అమ్మ లేవమ్మా అని పిలుస్తున్నారు. ఆచరణలో కొందరు అనుష్ఠానం ప్రధానంగా కలవారుగా ఉంటారు, మరికొందరు జ్ఞానం ప్రధానం కలవారుగా ఉంటారు. తమలో ఉండేటువంటి జ్ఞానానుష్ఠానాలను రెండింటినీ చూచి ఆకర్షింపబడినటువంటి వాళ్ళు భక్తులు ఎవరైనా వస్తే వారిని ఆశ్రయిస్తుంటారు. వారే స్వయంగా వాళ్ళనందరి రండి నా దగ్గరికి నేను మీకు ఉపదేశిస్తాను అని చెప్పరు. వారిలో ఉండే ఆ జ్ఞానానుష్ఠానాలను చూచి ఆశ్రయిస్తుంటారు. అందులో మరికొందరు ఆచార్యులు వాళ్ళు ఏదైనా అడిగితేనే మనం ఉపదేశిద్దాంలే, మనం అనవసరంగా పారేసుకోవటం ఎందుకు, ఏదో మన పని మనం చేసుకుంటుందాం అనుకునేవారు కొందరు ఉంటారు. తమ యొక్క వాక్చాతుర్యాన్ని చూపి అందరినీ ఆకర్షించేటటువంటి ఆచార్యులు కొందరు ఉంటారు. హనుమంతుడు
అటువంటి వాక్చాతుర్యం కలవాడు. హనుమంతుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడేవాడు చూసావా. ఆయన సూర్యుని దగ్గర నవవ్యాకరణాలు నేర్చుకున్నవాడుట. సూర్యుడు ఉదయిస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన మళ్ళీ అస్తమించే లోపుగా అంతవరకు, అంటే ఇటు పక్క నుంచి అటు పక్క వరకు, తూర్పు దిక్కు నుంచి పశ్చిమ దిక్కు వరకు ఎన్ని వేల మైళ్ళ దూరమో చెప్పలేము. అంత దూరము మహావేగంగా ఆయనను అనుసరిస్తూ ఆయన దగ్గర వ్యాకరణ విద్యను సంపూర్ణంగా నేర్చుకున్నవాడు హనుమంతుడు అని చెప్పి ఆయన యొక్క ప్రభావాన్ని గురించి చెప్తారు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా సీతామ్మ వారిని వెతుక్కుంటూ అక్కడెక్కడో పర్వతం ఏదో ఉన్నదిట. ఆ పర్వతం మీద ఉంటాడట సుగ్రీవుడు అనేవాడు. ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళితే నీకు సీతామ్మ వారి ద్వార తెలుస్తుంది అని కబంధుడు అనేవాడు ఎవడో చెప్పాడు. అక్కడికి వెళ్ళారు. వస్తున్నారు వీళ్ళు ఆ పర్వతం దగ్గరికి. వస్తుండగా పర్వతం మీద ఉన్నటువంటి ఆ సుగ్రీవుడు చూశాడు. ధనుర్బాణాలు ధరించున్నారు ఇద్దరు. వీళ్ళు ఎవళ్ళయి ఉంటారు? వాడికి అంతా ఎప్పుడూ అనుమానమే. అన్నతోటి సాగుదరులు తిన్నవాడు. తిప్పి 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 మొత్తం నవద్వీపాలు తిప్పి కొట్టించేసాడు వాడిని. వాడు చేసిన అపరాధానికి. నిజంగా వాడిది అపరాధం కూడా కాదు, చేసినటువంటి అపరాధానికి శిక్షను అనుభవించాడు. ఆ వాలి రాకుండా ఉండేటువంటి పర్వతం ఋష్యముఖ పర్వతం అని ఒక పర్వతం. ఆ పర్వతం మీదకి వచ్చి అక్కడ సంగతి తెలిసిన తర్వాత వాడు అక్కడికి వచ్చాడు. అక్కడికి రాలేక ఇక వాడిని వదిలిపెట్టేశాడు. పోలే ఎప్పుడైనా ఎదురుగా రాకపోతాడా చూద్దాంలేమ్మని ఇక వాడు అక్కడే ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా రామలక్ష్మణులు ఇద్దరు దూరం నుంచి వస్తుంటే చూశాడు సుగ్రీవుడు. బహుశా మా అన్నయ్య పంపింటాడు వీళ్ళిద్దరినీ కూడా మళ్ళీ నన్ను సాగుకొట్టమంటాను చంపడానికి కోసమని అని అనుమానపడ్డాడు. అనుమానపడి తన దగ్గర ఉన్నటువంటి హనుమంతుడిని పిలిచి, ప్రధాన మంత్రి లాంటి వాడు హనుమంతుడిని పిలిచి, వాళ్ళు ఎవడో చూసిరా, ఎందుకు వస్తున్నారో చూసిరా, కనుక్కొని రా నా దగ్గరికి. ఒకవేళ వాడు మన కోసం వ్యతిరేకంగా వస్తున్నారు, మనం చంపడానికి కోసం వస్తున్నారంటే నువ్వు ముందు వచ్చి గమ్మని చెప్పేసామంటే ఎక్కడికైనా పారిపోదాం మనం దొరకకుండా అని చెప్పి హనుమంతుడిని పంపాడు. ఆ హనుమంతుడు నిజ రూపంలో రాకుండా ఒక సన్యాసి వేషంలో వచ్చాడు. రావణాసురుడు కనుక సన్యాసి వేషంలో వచ్చి సీతామ్మ వారిని ఎత్తుకుపోయాడే, అది ఆ సన్యాసి వేషాలే అందరికీ ఉపయోగిస్తున్నాయి. ఇక్కడ హనుమంతుడికి కూడా ఆ సన్యాసి వేషం ఉపయోగించింది. వాళ్ళు నమ్మటానికి కోసమని వానర వేషాలు తీసేసుకొని ఒక సన్యాసి వేషంలో, వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. వచ్చి ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, ఎందుకోసం వస్తున్నారు, ఏమిటి మీ ధనుర్బాణాలు ఏమిటి, ఈ ఆకారం ఏమిటి, మీ స్వరూపాన్ని చూస్తే మీరెంతో గొప్ప ఐశ్వర్యవంతుల్లా కనపడుతున్నారు, ఆజానబాహుల్లా కనపడుతున్నారు, విశాలమైన నేత్రాలు కనపడుతున్నాయి, మీరు ఉండే సాముద్రిక లక్షణాలను బట్టి చూస్తే మీరు మామూలు మానవులు కారు, ఏదో గొప్ప రాజవంశంలో జన్మించిన వారిలా కనపడుతోంది అని ఒక 15-20 శ్లోకాలతో గబా 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 ప్రశ్నించాడు హనుమంతుడు. తన సంగతి కూడా చెప్పుకున్నాడు. సుగ్రీవుడు నన్ను పంపితే వచ్చాను మిమ్మల్ని గురించి దాడ తెలుసుకోవటానికి అని. అప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడిని చూసి రామచంద్ర స్వామి ఆయనకి సమాధానం చెప్పమన్నాడు. వాడు ఏదో సామాన్య సన్యాసి వేషంలో ఉన్నాడు, వాడికి నేను సమాధానం చెప్పటం ఎందుకు అని చెప్పి, లక్ష్మణ ఆయన మనల్ని అడుగుతున్నాడు కదా, మన సంగతంతా చెప్పమన్నాడు. లక్ష్మణుడికి ఉన్న సంగతి అంతా కూడా చెప్పాడు. ఈయన రామచంద్రుడు, నేను ఆయన తమ్ముడినైనా దాసులాగే ఆయన దగ్గర వ్యవహరిస్తున్నాను. రాజ్యాన్ని కోల్పోయాడు, తండ్రి గారు అయినటువంటి దశరథుడు భరతుడికి పట్టాభిషేకం చేయాలని చెప్పి మమ్మల్ని పంపించేశాడు అని ఉన్న సంగతంతా వాడు చెప్పాడు. ఆ చెప్పడానికి ముందు రాముడు జాగ్రత్తగా సమాధానం చెప్పు సుమా, హనుమంతుడు చూసావా 15-20 శ్లోకాలకు పైన ప్రశ్నలు వేశాడు. ఒక్క మాట కూడా అందులో ఒక్క పదంలో కూడా తప్పు రాలేదు. ఏ స్థాయిలో మాట్లాడాలో, ఎక్కడ దీర్ఘం ఉండాలో, ఎక్కడ హ్రస్వం ఉండాలో, ఎంత స్పష్టత ఉండాలో
ఆ మాటల్లోనే తెలుస్తోంది అని చెప్పి హనుమంతుడి గురించి ప్రశంసిస్తూ, అట్లా మాట్లాడాలి నువ్వు, లేకపోతే మనం బయటపడిపోతాం. ఏమిటి, వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నారు కాదు వీళ్ళందరూ కూడా, వశిష్ఠుడి శిష్యులుగా ఉన్నావు, ఆయన పురోహితుడు కదా, విద్యలన్నీ నేర్చుకున్నది, ఇంకేనా అన్ని తప్పులే మాట్లాడుతున్నారు ఏమిటి అని అనుకుంటాడు అని హనుమంతుని యొక్క వాక్చాతుర్యాన్ని గురించి బ్రహ్మాండంగా వర్ణిస్తాడు రామచంద్ర స్వామి. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాసి. ఇలా మాట్లాడుతున్నాడంటే తొణకకుండా సరైనటువంటి స్థాయిలో అక్షరములలో స్పష్టత కలిగి భావం ఎంతో ఆ పదాలలో ఉండేటట్లుగా మాట్లాడుతున్నాడంటే, ఋగ్వేదం చదువుకోకపోతే, యజుర్వేదం చదువుకోకపోతే, సామవేదం చదువుకోకపోతే ఇంత స్పష్టంగా ఇంత గంభీరంగా ఎవడు మాట్లాడలేడు. కాక సర్వవేదములు బాగుగా తెలుసుకున్న వాళ్ళలాగా ఉన్నాడు. శిక్షమేవం ప్రభాషితం. కాక ఆయనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. మాట్లాడటంలో కూడా అవతల వారు మెచ్చుకునేటట్లుగా ఏ విధంగా మాట్లాడాలో మనకు శాస్త్రం చెప్తుంది. వ్యాకరణ శాస్త్రం, వ్యాకరణ శాస్త్రానికి చెందిన శిక్ష అనేటటువంటి ఒక భాగం. ఏదైనా పుస్తకం చదువుతున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా ఏ స్థాయిలో మాట్లాడాలి అనంటే, మందరమైన స్థాయిలో, మధ్యస్థాయిలో, ఎక్కడ ఉదాత్తం ఎక్కడ అనుదాత్తం అనేటటువంటి స్వరాన్ని గురించి ప్రయోగిస్తూ మాట్లాడాలి. భావాన్ని ఆవిష్కరించే విధంగా అక్షరాలలో స్పష్టత ఉండేటట్లుగా మాట్లాడాలి సుమా అని. అట్లా మాట్లాడిన వాడిని పాఠకోత్తముడు అని అంటారు. పాఠకుడు అంటే చదవటం అని అర్థమే కాదు, ఉచ్చరించేవాడు అన్నమాట, మాట్లాడేవాడు అన్నమాట. ఉత్తమ పాఠకుడు చాలా జాగ్రత్తగా మాట్లాడగలిగినటువంటి వాడు. పాఠక అధములు కూడా కొందరు ఉంటారు, అంటే ఆ మాటలు మాట్లాడటంలోనే చేతగాని సన్యాసులు అన్నమాట. గీతి శీఘ్రి శిరఃకంపి తథా అలిఖిత పాఠక అనర్థశ్చ అల్పకంఠశ్చ షడేతే పాఠకాధమా అని మాట్లాడటం కూడా చేతగానటువంటి వాళ్ళు ఇట్లా ఉంటారు. అవతల వాడితో మాట్లాడటానికి కోసం ప్రారంభించి ఉన్న విషయాన్ని చెప్పేస్తే స్పష్టంగా చిన్న విషయాన్ని చెప్పడానికి దానికోసం పాడనవసరం లేదు. చూసావా నా గొంతు ఎంత బాగా ఉంటుందో అని చెప్పి మామూలు విషయాన్ని చెప్పడానికి కూడా పాటలు పాడినట్టుగా ప్రారంభిస్తుంటారట. వాడు పాఠకాధముడి కింద లెక్క. కొందరు అతి శీఘ్రంగా అక్షరాలు దొరికిపోతుంటాయి, అవతల వాడికి సరిగ్గా వినప్పుడు చావరు, అంత శీఘ్రంగా మాట్లాడుతుంటారట. ఒక్కొక్కడు మాట్లాడటం కంటే అభినయం ఎక్కువ చేస్తుంటాడట. తల ఉప్పుతుంటాడు, చేతులు ఉప్పుతుంటాడు, ఏదో గొప్ప భావం చెప్తున్నట్టుగా. ఏం లేదు, మామూలు విషయం ఏవాడు చెప్పేది. ఇవన్నీ మాట్లాడటం చేతగాని అధముల యొక్క లక్షణాలు ఇవి. ఉత్తముడైన వాడు మాట్లాడుతుంటే కదలకుండా నిశ్శబ్దంగా ఏ స్థాయిలో మాట్లాడాలో, ఎంత స్పష్టంగా మాట్లాడాలో, ఎన్ని ముక్కలు ప్రయోగిస్తే చాలు, అధిక ప్రసంగం చేయకుండా, పునరుక్తి లేకుండా మాట్లాడటం ఉత్తమ పాఠకుడి యొక్క ఉత్తమ వాక్చాతుల్యం కలవాడి యొక్క లక్షణం అని హనుమంతుడి గురించి ప్రశంసిస్తాడు రామచంద్ర స్వామి. అట్లా నావా ఈమె కూడా అంత బాగా మాట్లాడుతుంటాయి వాళ్ళ మేము కొనుక్కున్నటువంటి నాయిక. అందుకోసమని నావాయి అని ప్రయోగిస్తున్నారు అన్నమాట. ఒక్కొక్క మనిషిని చూడటంతో వాళ్ళలో ఉండే విశేషాన్ని బట్టి మనం మాట్లాడుతుంటాం, సంబోధిస్తుంటాం. ఏమండి సంగీత విద్వాంసులు బాగున్నారా, ఆయన పేరు పెట్టి పిలవచ్చు. ఆయన సంగీతం చాలా గొప్పది కనుక దాన్ని బట్టి పేరు ప్రసిద్ధికి వచ్చాడు కనుక సంగీత విద్వాంసులు అనుకుంటాం. లేకపోతే వారైనా బాగా మంచి పాండిత్యం కలిగినటువంటి వారు, అయ్యా పండితుల వారు బాగున్నారు అని అంటాం. అట్లాగా నావాయ్ ఈమెలో ఉన్న ప్రత్యేకత అందరినీ ఆకర్షించిన విశేషం మంచి చాతుర్యంగా మాట్లాడటం కనుక ఆ లక్షణాన్ని బట్టి నావాయ్ అని అంటున్నారు. సూర్యోదయం అయింది లేవమ్మా, సూర్యోదయం అయిందటానికి మీరేం గుర్తు చెప్తారు మా అని ఆమె లోపల నుంచి మళ్ళీ వీళ్ళని అడుగుతోంది.
உங்கள் புழக்கடை தோட்டத்துவாவியுள் శంఖం నీరు వాయి నహిందు ఆంబల్ వాయి కుంభిన హాన్. ఇదే తెల్లవారిందటానికి రక్ష గుర్తు. మీ తోట వెనకాల ఒక చిన్న సరస్సు ఉన్నది, కుళనీరు ఉన్నది. పెద్ద తోట, 5-6 ఎకరాల తోట. అందులో ఒక 200-300 గదాల వెడల్పు పెద్ద ఒక చిన్న సరస్సు. ఆ సరస్సులో ఎర్ర కలువలు ఉన్నాయి, నల్ల కలువలు ఉన్నాయి. ఎర్రటి పద్మాలు ఉన్నాయి, నల్లటి కలువలు ఉన్నాయి. పద్మాలు సూర్యోదయం అవుతుంటే వికసిస్తవి. కలువలు రాత్రంతా వికసించి ఉన్నటువంటివి తెల్లవారుతుంటే ముకుళించుకుపోతుంటాయి. కాబట్టి మేము చెప్పింది నిజమో కాదో, తెల్లవారుతుందో లేదో నువ్వు వెళ్ళి మీ ఇంటి వెనకాల ఉండేటువంటి సరస్సులు చూసుకో. గుర్తిది. ఉంగళ్ పుళ్ళక్కడై. పుళ్ళక్కడై అంటే తోట. మీ ఇంటి వెనకాల ఉన్న తోట, చిన్న తోట. తోటత్తు వావియుల్, అందులో ఒక చిన్న సరస్సు ఉంది. శంఖరు నీరు వాయిన విందు, ఎర్రని పద్మాలన్నీ వికసించుకుంటున్నాయి, కాస్త కాస్త వికసిస్తున్నాయి. రాత్రంతా ముకుళించుకొని ఉన్నటువంటి పద్మములు తెల్లవారబోతోంది, సూర్యరశ్మి పడబోతోంది అని చెప్పి కొంచెం కొంచెంగా వికసిస్తున్నాయి. అంటే ఎప్పుడు వికసిస్తాయి అవి? తెల్లవారబోతోంది అంటానికి అదో గుర్తు. చెప్తాం. ఆంబల్ వాయి కుంభినహాన్. ఆంబల్ అంటే కలువలు. రాత్రంతా వికసించి ఉన్నటువంటి కలువలు సూర్యరశ్మి వాటికి చోకదుట, కుదరదుట, పట్టదుట. అందుకోసం పగలంతా కూడా ముకుళించుకుని ఉంటాయి. ఇదిగో ఆ వికసించి ఉన్నటువంటి ఆ కలువలన్నీ ముకుళించుకుపోతున్నాయి చూడు. ఇది సూర్యోదయం అవుతుంది అనటానికి ఒక గుర్తు సుమా. తెల్లవారబోతుంది అనటానికి వాళ్ళు అన్నారు. మీరు మా ఇంటి వెనకాల తోటలో కూడా పోయి చూపించామాట. కలువలు వికసిస్తున్నాయి, కలువలేమో ముకుళిస్తున్నాయి, పద్మాలేమో వికసించడానికి ప్రారంభిస్తున్నాయి అని అంటున్నారు. ఎట్లా చూశారమ్మా మీరు? చూసిచ్చారా నిజంగా అని ఆమె లోపల నుంచి అడుగుతోంది. మేము చూసిరా అనవసరం లేదు, మేము ఊహించి చెబుతున్నాం. ఇంకా పక్షినాదం ఎప్పుడైతే జరుగుతుంటుందో, పక్షులు ఎప్పుడైతే అరుస్తుంటాయో ఆ సమయంలో జరిగేటటువంటి ప్రకృతి పరిణామం చేత ఏర్పడేటటువంటి మార్పులు ఇవన్నీ కూడా పద్మాలు ఉన్నటువంటి సరస్సులో అవి వికసిస్తుంటాయి. కలువలు కనుక ఉన్నట్లయితే అవి ముకుళిస్తుంటాయి. చూసుకోపో. దీన్ని ఏమంటారు అని అంటే అనుమాన ప్రమాణం అంటారు. తాము వెళ్ళి స్వయంగా చూడకపోయినా కొన్ని హేతువులను బట్టి ఊహించడం అన్నమాట. పక్షులు కుయ్యటం అనేటువంటి హేతువును బట్టి తెల్లవారుతోంది. ఈ సమయంలో ఆ సరస్సులో పద్మాలు వికసిస్తుంటాయి, కలువలేమో ముగుడిస్తుంటాయి అని ఊహించుకోవచ్చు. ప్రత్యక్షంగా చూసి చెప్పనవసరం లేదు. ప్రత్యక్షంగా చూడకపోయినా ఊహించి చెప్పచ్చు. ఊహించడానికి తగినటువంటి కారణం గనక ఉన్నట్లయితే ఆ కారణాన్నే అనుమాన ప్రమాణము అని అంటారు శాస్త్రకర్తలు. పొగ కనపడుతుందిగా ఒక పర్వతం మీద వ్యాపిస్తోంది, నిప్పు కనపడలేదు. ఆ కనపడుతున్నటువంటి పొగను బట్టి మనం ఊహిస్తాం. ఏమని? అక్కడ నిప్పు ఉండి ఉంటుంది అని. వెళ్ళి చూస్తే అక్కడ నిప్పు ఉంటుంది. పొగకిన్ని నిప్పుకిన్ని అట్లా అవినాభావ సంబంధం ఉన్నది గనక, ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి ఉండవు గనక, అట్లాగా పొగను బట్టి నిప్పును ఊహించినట్లుగా ఈ సమయాన్ని బట్టి వెళ్ళి ఏడుందు యాడమరంగిత్తు నేను చెప్పుకున్నామే, ఈ నక్షత్రం ఇట్లాగా, ఆ నక్షత్రం అట్లాగా, ఇటు ఒకటి వస్తుంటే ఒకటి అస్తమించడాన్ని బట్టే తెల్లవారబోతోంది. మీ సరస్సులో ఉండేటువంటి పద్మాలు కూడా వికసిస్తుంటాయి, కలువలు ముకుడిస్తుంటాయి. మేము ఊహించి చెప్పగలం. కూడా సరైనటువంటి హేతువును బట్టి ఊహిస్తే అది వాస్తవమే అవుతుందన్నమాట. నిజమే తప్ప అందులో అసత్యం అంటూ ఉండదు, అబద్ధం కాదు ఎప్పుడు కూడా. ఇటువంటి వాటిని శాస్త్రకర్తలు అనుమాన ప్రమాణం అని అంటారు.
రాత్రి మన ఊళ్ళో కాదు, సుమారు ఒక 10 మైళ్ళ దూరం వరకు కూడా ఎక్కడ వర్షం పడలేదు. నిర్మలంగా ఉంది ఆకాశం అంతా కూడా. మన ఇంటి ప్రక్కనే ఒక వాగు ప్రవహిస్తోంది. నిన్న రాత్రి నిన్న పగపు చూస్తే అందులో చుక్క నీరు లేదు. ఆ వాగులో బ్రహ్మాండంగా ప్రవహిస్తూ వస్తుంది. తెల్లారి చూసేటప్పటికి అనంటే రాత్రి వాన పడి ఉంటుంది. ఏది రాత్రి మన దగ్గర అంజనా పడట్లేదే. మన దగ్గర పడకపోయినా ఆ పైన ఎగువ ప్రాంతంలో ఎక్కడో వర్షం పడి ఉంటుంది. ఆ వర్షపు యొక్క ప్రభావం వల్లనే ఇప్పుడు ఈ వాగు ప్రవహిస్తూ వస్తోంది అని మనం ఊహిస్తున్నాం. దీనినే సరైనటువంటి హేతువుతో ఒకనొక విషయాన్ని నిర్ధారణ చేసుకోవటాన్ని అనుమాన ప్రమాణం అంటారన్నమాట. ఆ అనుమాన ప్రమాణంతో మేము చెప్తున్నామమ్మా, ఈ గ్రహముల యొక్క ఈ నక్షత్రముల యొక్క గతిని బట్టి మీ సరస్సులో కూడా ఉండేటువంటి పుష్పాలు వికసిస్తున్నాయి, అవి ముగుడిస్తున్నాయని చెప్పగలం అని సమాధానం చెప్పారు. உங்கள் புழக்கடை தோட்டத்துவாவில் செங்கல் நீர் வாய் நெகுவிந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் పోరందార్. ఇంకో గుర్తు చెప్పు అని అంటారేమో, చెప్తున్నాం. ఇంకో గుర్తు, పెద్దలందరూ కూడా మహానుభావులైనటువంటి పరమ భక్తులు, మనందరికీ పూజ్యులు అని చెప్పదగినటువంటి సన్యాసాశ్రమ నిష్ఠులైనటువంటి స్వాముల వారులందరూ కూడా ఏ 3ంటికో 4ంటికో లేచి స్నానానుష్ఠానాలను తీర్చుకొని ఆలయంలో ద్వారాలను తెరవటానికి కోసం తాళం చేతులు పెట్టుకుని వెళుతున్నారు. గుంపులు గుంపులుగా వాళ్ళ గుడులకు వాళ్ళు వెళుతున్నారు. ఆ సందడైనా నీకు వినిపించలేదా? శంకల్ పొడి కూరై. శంకల్ అంటే ఎర్రటి రాళ్లతో, ఎర్రటి రాళ్ళు అంటే జాజు గడ్డలు, రాతి గడ్డలు అన్నమాట. జాజు ఏదంటామో ఎర్రగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి పొడి చేసి దానిలో ముంచి ఆ వస్త్రాలను ధరిస్తారు. వీరు సన్యాసాశ్రమంలో ఉండేవారు. ఆ రంగు వారు ధరించాలి అని శాస్త్రం. శంకల్ పొడి కూరై, కూరై అంటే ధరించేటువంటి వస్త్రం. వెంపల్ తవర్, తెల్లవారుధాముని లేచి స్నానానికి ముందు దంతధావనం బాగా చేసుకున్నారు. తెల్లటి దంతములు కనపడుతున్నాయి అన్నమాట. అటువంటి సన్యాసాశ్రమ నిష్ఠులైన భాగవతోత్తములందరూ కూడా, స్వాములందరూ కూడా తంగలి తిరుక్కోయిల్ శంగిడువాన్ పోహిన్నారు. తమ తమ దేవాలయాలకి శంగిడువాన్ శంఖధ్వని చేయటానికి, ద్వారాలను తెరిచి భగవదారాధన ప్రారంభింప చేయటానికి వెళుతున్నారు సుమా. ఎంగళగి ఉన్న వెరుక్కువాన్ వాయి పేషన్నంగాయ్. ఏమమ్మా నువ్వు నిన్న ఏమన్నావు? నీ మాటలు నిజంగా నమ్మాం. ఎందుకు అట్లా నమ్మేటట్లుగా మాట్లాడతావు గనక, నా వాయి గనక మిమ్మల్ని అందరినీ కూడా నేనే తీసుకువెళ్తాను. మిమ్మల్ని అందరినీ నేను ఒక్కదాన్నే వచ్చేసి అందరినీ మేలుకొలిపి అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పిన దానివి మేమందరం కలిసి వచ్చినా గాని ఇంకా మేలుకోకుండా ఇంకా పడుకున్నావేమిటమ్మా? ఎంగళై మున్నం ఎరుపువాన్, మమ్మల్ని అందరినీ ముందుగా లేపుతాను అని చెప్పి వాయుపేషు మాట ఇచ్చినటువంటి దానివి. మాటలలో చమత్కారమే గాని ఆచరణలో లేదన్న మాట నీ దగ్గర. నంగాయ్ గోవిందిరాయ్, నంగాయ్ అటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి, పరిపూర్ణత కలిగినటువంటి భగవద్ అనుగ్రహానికి పాత్రురాలమైన ఓ అమ్మాయి, గోవిందిరాయ్ మేలుకో అమ్మా. నానాదాయ్, మేము ఇట్లా అంటున్నామని చెప్పి నువ్వేమి సిగ్గుపడకు. నానాదాయ్ అంటే సిగ్గు కలది అని అర్థం. నేను అట్లా అన్నాను నిజమే, నేను లేవలేకపోయాను అని సిగ్గెత్తుకులే. ఇది మంచిదే. ఇది మేము ప్రకృతి విషయంలో ఇంకా కాసేపు నిద్రపోయి ఉంటారు, దానికోసం పెద్ద సిగ్గుపడకు. నా ఉడయాయ్ శంగుడు చక్కరం ఏందుం తడక్కయ్యం. శంగుడు చక్కరం
శంఖచక్రములను రెండింటినీ కూడా ఏంతం రెండు భుజములను ధరించుకున్నటువంటి వాడైన ఆ పరమాత్మ ఉన్నాడే, ఆయనే కదా మనకి ఇప్పుడు పురుషుడు. పంగయక్కన్నాన్ ఇందాక చెప్పుకున్నాం. పద్మముల వంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు అని ఆ పరమాత్మను వర్ణిస్తోంది శాస్త్రం అని చెప్పి. పుండరీకాక్షుడు అంటే ఎవరంటే ఆయనకే వర్తిస్తుంది, పరమాత్మకే వర్తిస్తుంది. పంగయక్కన్నా ఇప్పాడ అటువంటి స్వామి గురించి కీర్తించడానికి కోసం వెళ్దాండ్రా మనం అందరం కూడా అని మేలుకొలుపుతున్నారు. ఏరో రెంబావా ఇది ఇవాల్టి పాశురం యొక్క ప్రతిపదార్థం. உங்கள் புறக்கடை தோட்டத்துவாவியுள் சங்கவுநீர் வாயினெழுந்து ఆంబల్ వాయి కూంబినహాన్ అనేటటువంటిది. ఇది ప్రత్యక్షంగా కనపడనటువంటి, వెళ్ళి చూస్తే నిజంగా కనపడేటటువంటి, వాస్తవంగానే జరిగి ఉండేటటువంటి ఒక గుర్తు సూర్యోదయానికి. చూసుకో, నువ్వు వెళ్ళి నీ దొడ్లోకి వెళ్ళి ఒకసారి పద్మాలు వికసిస్తున్నాయా లేదా చూసుకో, సూర్యోదయం అవటానికి. ఆంబెత్తాయి కూంబినహాన్ శంగల్ పొడి కూరై వెంపల్ తవర్. ఇక్కడ అసలు విశేషం. యోగీశ్వరులందరూ కూడా సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వారందరూ కూడా ఆలయాలలోకి వెళ్తున్నారు. ఇక్కడ తిరుపతిలో మీకు అందరికీ తెలిసి ఉండాలి, పెద్దజీ స్వామి గారు ఉన్నారు తిరుపతిలో. పెద్దజీ గారు ఒకరు, చిన్నజీ గారు ఒకరు, ఇద్దరు ఉంటారు. పెద్ద కింద జరిగే ఉత్సవాలలో ఒకరు అనుభవిస్తుంటారు, పైన జరిగేటువంటి ఉత్సవాలలో ఒకరు అనుభవిస్తుంటారు. నిత్య విధులలో కింద ఒకరు, పైన ఒకరు చూస్తూ ఉంటుంటారు. విశేషోత్సవాలలో ఇద్దరు కలుస్తుంటారు. ఒకరు వెళ్ళటానికి వీలు లేకపోతే మరొకరైనా విధిగా ఆ కార్యక్రమాలను నెరవేరుస్తుంటారు. సుమారు 1000 సంవత్సరాల నుండి తిరుపతిలో జరుగుతున్నటువంటి ఒక సంప్రదాయ సిద్ధమైనటువంటి ఆచారం. అర్చకుడైనటువంటి వారు రాత్రి 10ంటికో 11ంటికో పూజాది కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత ద్వారాలను వేసేసి తాళాలు వేసి ఆ తాళం చేతులు తీసుకుని వచ్చి ఈ పెద్ద జీయరు వారికి ఇయ్యాలి. వారి దగ్గర ఉంటాయి ఆ తాళం చేతులు, అన్ని ద్వారాలకి చెందినటువంటి తాళం చేతులు. మళ్ళీ తెల్లవారుధామున సరిగ్గా 4:30కి ఈ స్వామి గారు వెళ్ళి ఆ తాళాలు తీసి అర్చకులకి మీరు వెళ్ళి కార్యక్రమాన్ని జరిపించండి అని ఆదేశించాలి. వారు చేసేటటువంటి పూజాది కార్యక్రమాలకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ మీరు అందిస్తుండాలి. ఇదిగో తీర్థం, అభిషేకం చేయండి, ఆచమనం ఇయ్యండి, పెరుమాళ్ళకి పాద్యం ఇయ్యండి, ఇదిగో ధూపం ఇయ్యండి, ఇదిగో ఈ పుష్పమాలను సమర్పించండి. వీరు అందించిన దానిని అర్చకులైనటువంటి వారు అక్కడ సమర్పించాలి. ఇది ఆచారం, అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఆచారం. ఇప్పటికి కూడా తెల్లవారుజామున వీరి దగ్గరికి వచ్చి ఆ ఆలయం తాళం చేతుకు వాళ్ళు తీసుకెళ్ళవలసిందే. ప్రధానాధికారులు అక్కడ ఉన్నటువంటి జీయరు స్వాముల వారు అన్నమాట. పెద్ద జీయరు వారి యొక్క ఆదేశం ప్రకారం అర్చకులు కానీ మరొకరు కానీ పారాయణదారులు కానీ వారు కానీ వారి యొక్క ఆదేశంలో ఆ భగవత్ కైంకర్యాన్ని నిర్వహించాలి అని చెప్పి రామానుజుల కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి విధానం. ఆ కాలంలో తిరుపతి కొండ మీదకి వెళ్ళి అర్చకులుగా శాశ్వతంగా పూజ చేయాలి అంటే ఎవరికి కూడా సాధ్యమయ్యేది కాదు. భయపడేవాళ్ళు. ఇప్పుడంటే అన్ని రకాలైనటువంటి మార్గాలు పడ్డవి, కార్లు గిర్లు అన్ని వెళుతున్నాయి, మెట్లు గిట్లు అన్ని ఏర్పాటు చేయబడ్డాయి. అప్పుడు అటువంటి సౌకర్యం లేదు. సక్రమంగా ఏ లోపాలు లేకుండా ఆరాధన జరిగేటట్లుగా మీరే ఎవరైనా వెళ్ళి అక్కడ ఉండి ఆ సేవ చేయగలరా అని 700-800 మంది తమ శిష్యులందరూ వరుసగా కూర్చొని ఉంటే వాళ్ళని ప్రశ్నించారు రామానుజుల వారు. బాబోయ్, ఆ ప్రాంతానికి వెళ్ళలేము, అక్కడికి వెళితే చలి, ఆహారం కావాలంటే దొరకదు, కింది నుంచి ఎవరైనా పంపితే తప్ప దానికోసం చూసుకోవాలి, అక్కడ మేము ఉండలేమంటే మేము ఉండలేమని ఎవళ్ళు లేచి సిద్ధం కాలేదు.
అప్పుడు అనందాయువాన్ అనేటువంటి ఒక శిష్యులు, రామానుజుల వారి శిష్యుల్లో ముఖ్యులు, వారు లేచి దేవరావు రాజ్యాపిస్తే దాసుడిని వెళ్ళి అక్కడ ఉండి సేవ చేస్తానన్నారట. ఆశ్చర్యం వచ్చింది రామానుజుల వారికి. నిజంగా నీవేనయ్యా మగవాడి బట్టి, ఇంతమంది నాకు తిరుపతికొండ వెళ్ళి భగవంతుడికి సేవ చేయండి అయ్యా అంటే నా ఆజ్ఞాన్ని తిరస్కరించకుండా ఆచరించేవాడు కూడా అక్కడ ఉండే వాతావరణానికి భయపడిపోయి బాబు ఆ సేవ మాకు అవసరం లేదని ఇంతమంది అంటున్నారు, నీ ఒక్కడికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి చేస్తానన్నావంటే అక్కడే శాశ్వతంగా నివాసం ఉంది, చాలా సంతోషం అని చెప్పి రామానుజుల వారు ఆయనకి ఆంబిళ్ళై అని బిరుదిచ్చారట. ఆంబిళ్ళై అంటే ఉత్తమ పురుషుడు, నిజమైన మగవాడు అని అర్థం. ధైర్యం చేసి కార్యాన్ని సాధించగలవాడన్నమాట. వారికి అనందాంబిళ్ళై అని తర్వాత పేరు వచ్చింది. అనంత ఆచార్యుల పేరు, ఆంబిళ్ళై అంటే పురుషోత్తముగా. ఆ రోజు నుంచి వారిని అక్కడ ఉంచి అనంతాచార్యుల వారిని అక్కడ భగవత్ సేవ కోసం కైకర్యాలు సక్రమంగా జరగటానికి కోసం అని నియామకంగా ఏర్పాటు చేసి వారికి సహకారం చేయటానికి కోసం 3-4 సన్యాసాశ్రమ నిష్ఠులను కూడా పంపారు. అప్పటి నుంచి కూడా ఇదిగో అనంతాచార్యుల వారు చెప్పినట్లుగా మీరందరూ ఆచరించాలి, సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి మీరేమో స్వయంగా కైంకర్యం చెయ్యాలి, మీకు కావాల్సినటువంటి హితబోధ చేస్తూ వారు ఈ విధంగా ఆ విధంగా చెయ్యాలి అని వారు చెప్తుంటారు. వారి ఆదేశం ప్రకారం మీరు చెయ్యాలి అని చెప్పి ఈ జియర్లని వారు రామానుజుల వారు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వరుసగా ఇప్పటి వరకు నడుస్తుంది. అట్లాగే శంకల్ పొడి కూరై వెన్పల్ తవత్తవర్ ఇప్పుడు ఈ పాశ్రంలో చెప్పినట్లుగా సన్యాసాశ్రమానికి తగినట్లుగా కాషాయ వస్త్రాలను ధరించి ఉండి బాగుగా ముఖములను స్నానములను దంతములను తోముకొని పరిశుద్ధమైనటువంటి ముఖంతో తిలకాదులను ధరించి సన్యాసాశ్రమం నిష్ఠులైన వారందరూ కూడా ద్వారాలను తెరవటానికి వెళుతున్నారు సుమా, ఇది తెరవడానికి లక్షణం కాదా అని చెప్తున్నారు అన్నమాట. పెద్దలైనటువంటి వారు నిజంగా మన తిరుపతి లాంటి వారు ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం. రాత్రి 1:30 మళ్ళీ 2ంటికే ఇప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళ యొక్క ఆదేశం ప్రకారం 2ంటికే మళ్ళీ ద్వారాలు తెరవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు క్రిస్మస్ రోజుల్లో విపరీతంగా జనం కిటకిటలాడుతుంటారు. రాత్రి 11:30కి తాళం వేస్తే మళ్ళీ 1:30కి తాళం తెరవాల్సిందే. 2 గంటలకి తాళం వేస్తున్నప్పుడు ఈ స్వామివారు అక్కడ ఉండాలి, మళ్ళీ తాళం తెరిచేటప్పుడు వీరే వెళ్ళి ఆ తాళం చేతులకు తాళం తెరుస్తారు. అట్లా పాపం ఆ స్వామివారు పడుకున్నాక పగలనక రాత్రనక ఏ ఉత్సవం వెళితే వెళుతూ సేవ చేస్తున్నారు. అట్లా అనంతాంబేడ్లాగా ఈ జీర్లలాగా పాపం ఉత్తమమైనటువంటి భక్తిభావంతో భగవత్ సేవ చేస్తున్నటువంటి మహానుభావులు ఉన్నారే, వారందరూ కూడా ఆలయానికి వెళుతున్నారు అని అర్థం చెప్పొచ్చు కదా. వారి కొంచెం పరిహాసలాగా ఇతర సంప్రదాయస్తులైనటువంటి వాళ్ళు దొంగ వేషాలతో ఇట్లా చేస్తుంటారు, ఎందుకు చెప్పారు, వ్యాఖ్యానించారు అని 2 రకాలుగా కూడా వ్యాఖ్యానం చేస్తారు. శంకల్ పొడి కూరై వెన్పల్ తవత్తవర్ తంగళి తిరుక్కోయిల్ శంకుడువాన్ పూర్వం తమ తమ ఆలయాలకి ద్వారాలు తెరవటానికి కోసం వెళుతున్నారు. ఎంగళైన వెళుపువాన్ వాయి పేసున్నంగాయి, మమ్మల్ని మేలు కొలుపుతానన్నావు ముందే, ఇదేనా నువ్వు మమ్మల్ని ముందుగానే మేలు కొలపడం? ఎഴുందురాయ్ నానాదాయ్ నా ఉడయాయ్ నోరుందని చెప్పి అందరి దగ్గర కాదు, ఎవరో తెలవని వాళ్ళ దగ్గర ఎంత లాగినా నిజమే కావచ్చు అని అందరూ నమ్మే అవకాశం ఉండొచ్చు. నా దగ్గరే నువ్వు అబద్ధాలు చెప్తావా? నాకు తెలుసు నువ్వు మాటలు మాత్రం చమత్కారంగా మాట్లాడతావని, పని మాత్రం నీవు చేయవని, అనుగ్రహాన్ని నువ్వు ఎదుర్కొనడానికి కోసం నేను రావాల్సి వచ్చింది సుమా. శంగుడు చక్కరం ఏంతు తడక్కయ్యన్ పంగయ్యక్కన్నా ఇప్పాడ. ఇక్కడ ఒక చిన్న విశేషం దాంతో గుర్తు చేసుకుంటాం. బాలకృష్ణుడు 4-5 సంవత్సరాలు 10-12 సంవత్సరాలు వరకు కూడా రేపల్లిలో ఉన్నాడు అని అంటున్నారు కదా. ఆయన శంఖచక్రములను ధరించి ఉన్నటువంటి బాలకృష్ణుడు మేల్కొల్పడానికి వెళదామని అంటున్నారు. రేపల్లిలో ఉన్నప్పుడు కూడా కృష్ణుడికి శంఖచక్రాలు ఉన్నాయా అని అడిగారట. కాలక్షేపం చెప్తుంటే బద్దరు వారిని ఒకరు
ఆ స్వామి ఎటువంటి వాడో తెలుసా? భక్తులకి ఏ విధంగా కనపడాలో, తక్కిన వాళ్ళకి ఏ విధంగా కనపడాలో ఆ అన్ని విధములైనటువంటి ఆకారాలను ఒకే సమయంలో వాళ్ళకి తగినట్లుగా ప్రదర్శించేటువంటి మహానుభావుడు ఆయన. మనలాంటి భక్తులందరూ కూడా ఆయన దర్శించాలని వెళ్ళినప్పుడు శంఖ చక్రాలతో బాలకృష్ణుడు గాని దర్శనం ఇస్తుంటాడు. కంసులు లాంటి వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళకి ఆయన ఏదో మామూలు మనిషి వీడి తప్పడం ఎందుకు, ఒక నిమిషంలో నలిపేసినట్టుగా నలిపేయచ్చు అని అనుకునేటట్టుగా కనపడుతుంటాడు. అందువల్ల వాళ్ళలో ఉండేటట్టు మన భగవంతుల్లో ఉండేటువంటి ఆ లక్షణాలను బట్టి ఈ భక్తులందరూ కూడా ఆయన శంఖచక్రధారిగా దర్శిస్తున్నారు. అక్రూరుడు శంఖచక్రధారిగా దర్శించాడు కృష్ణ పరమాత్మని మనకు భాగవతంలో అక్కడ చెప్పబడుతోంది. రామచంద్ర స్వామిని అందరూ కూడా మానవ మాతృడుగా 2 భుజాలు కలవాడుగా కోదండధారిగానే చూస్తున్నారు. అందరూ అట్లాగే వర్ణిస్తున్నారు. రావణాసుర వధమైన తరువాత ఆ శ్మశాన భూమికి వచ్చినటువంటి రావణాసుడి యొక్క భార్య మండోదరి రాముణ్ణి చూసింది. ఈయన నా భర్తను చంపినటువంటి వాడు, శంఖచక్ర గదాపాణి అని ఆయన బ్రహ్మాండంగా శంఖచక్రాలు ధరించినటువంటి శ్రీమన్నారాయణుడికి నువ్వు ఆమెగా రూపంగా దర్శనం ఇచ్చినాడు అని చెప్పి మనకు యుద్ధకాండంలో ఆ ఘటనలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. భగవంతుడు భక్తులైనటువంటి వాళ్ళకి ఏ ఏ విధమైన మూర్తులు వాళ్ళకి ఇష్టమో ఆ రూపంలో దర్శనం ఇస్తుంటాడు. భక్తులు కానటువంటి వాళ్ళకి, ద్వేషించేటువంటి వారికి వాళ్ళకి తగినటువంటి రూపాలలోనే దర్శనం ఇస్తుంటాడు. కనుక శంగుడు చక్కరమే దుందడక్కయ్యం రేపల్లిలో పెరుగుతున్నటువంటి కృష్ణ పరమాత్మ కూడా అదే విధంగా వారికి తగినటువంటి రూపాలలో దర్శనం ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు అని సమాధానం చెప్తారు పుట్టారు. పంగయ్య కన్నాన ఇప్పాడ పద్మపత్రాక్షుడు అని చెప్పబడినటువంటి ఆ పరమాత్మను పాడటానికి కోసం మనం అందరం కూడా కలిసి వెళదాం రాము అని వేడుకుంటున్నాడు. ఇట్లా 2 పాసురాలలో కూడా అద్భుతమైనటువంటి భావాలు కలిగినటువంటి విశేషాలను మనం కొద్దిసేపు గ్రహించగలిగిన. ఇంకా వ్యాఖ్యానాలలో పెద్దలు ఎన్నో విధములైన విశేషాలను చెప్తుంటారు. ఈ ఉత్సవ సందర్భంగా మనకు సమస్త మండలములను ఆ గోదా అమ్మవారు వారందరి చేత ఆరాధింపబడేటువంటి గోపాలకృష్ణుడు సర్వమండలములను ప్రసాదించాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఈ సమావేశాన్ని పూర్తి చేసుకుంటాం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే చిత్తకనూజాయ